సమ్మె చేస్తామని కార్మికుడు ఎక్కడ ఆర్టీసీ ఉద్యోగుడు చెప్పలేదే. ప్రయాణికులను, విద్యార్థులను, బస్సులో ప్రయాణం చేసేటువంటి మా దేవుళ్లను మేము అసౌకర్యం కల్పించాలని ఎక్కడ మేము చెప్పలేదే. మేనిఫెస్టోలో చెప్పింది ఏదైతే ఉన్నో 2.5 సంవత్సరాల నుంచి అడిగితే 2.5 సంవత్సరాల నుంచి కూడా మీరు ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు తీర్పరండి మాకు చేయరా. పొన్నం ప్రభాకర్ సార్ను ఒక విషయం అడుగుతున్నాను. ఆయన ఒక సామాజిక కర్త, సోషల్ సర్వీస్ చేసిండు, ఎన్ఎస్సీలో పనిచేసిండు, విద్యార్థుల పనిచేసిండు, హక్కులు అడిగిండు. ఆయనది కరెక్ట్ కదా, మేము అడిగితే తప్ప? నువ్వే చెప్పావు కదా మాకు, మీరే రాసినారు కదా. 40 రోజులు గడువు అడుగుతుంది కదా ప్రభుత్వము, చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారు, కమిటీని ఏర్పాటు చేసామని చెప్తున్నారు. మీరు ఎందుకు ఇంత మరి? మేము ఒకటి చెప్తున్నామండి, గడువు ఇవ్వని చెప్పారండి. గడువు ఇవ్వని చెప్పారా? ఎట్లా ఇస్తారండి గడువు? నేను చెప్తున్నాను, గడువు ఇవ్వకపోవడానికి ఇవ్వడానికి కారణాలు ఏంటి? పాకిస్తాన్ భారతదేశంకు వార్ జరుగుతుంది, అప్పుడు మేము నోటీస్ ఇచ్చాం, ప్రాబ్లాలు చెప్పుకున్నాం, సమస్య పరిష్కరించారని చెప్పి సానుకూలంగా వారే మాట్లాడినారు. వారు జరుగుతున్న ఛాంబర్కు మాకు ఆహ్వానించాడు. వారు జరిగే క్రమంలో ఇలాంటి పద్ధతులు సమ్మె అనేది చేస్తే ఇది చాలా ఇబ్బందికరమైన విషయాన్ని మీరే చెప్పారు. తర్వాత మాట్లాడతామన్నారు. మరి వారైపోయి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు చెప్పండి ఒకసారి దయచేసి. వారైపోయి ఎన్ని సంవత్సరాలు అయింది దయచేసి మీరు చెప్పండి. ईमानदारी कौन है, बेईमान कौन है, बात करेंगे ना. कौन चीटर है, कौन फाइटर है, बात करेंगे ना. చెప్పలేదా నువ్వు? ప్రామిస్ చేయి. విద్యార్థులకు నాయకత్వం వహించినటువంటి ఒక నాయకుడివి నీవు. ఆ చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొని అసత్యాలు మాట్లాడదావు మాకు. 40 రోజులు ఏవది ఎట్లా అడుగుతారండి మీరు? 4 IAS ఆఫీసర్లను తీసుకోపోయి మేము మాట్లాడింది పూరా రికార్డు చేసి మేము ఇచ్చినటువంటి నివేదిక చేతిలో పట్టుకొని కనీసం నమస్తే పెట్టకుండా పారిపోయారు వాళ్ళు. చేయదాగిపియలే మాకు సెక్రటరీలో. ఏంటయ్యా అట్లా పోతున్నారు మీరు? ఇవాళ దాకా 4 గంటలు కదా మీతో మేము కూర్చున్నది. ఏం చెప్పకుండా పోతే ఎట్లా అంటే 4 గంటలు కూర్చొని మా విధి విధానాలను ఖరారు చేసి లేచి పొంగ సీనియర్ IAS అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్పెషల్ ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ సార్ హమే గవర్నమెంట్కు భేజింగే, గవర్నమెంట్కు మేము పంపిస్తాం. 4 వారాల తర్వాత డిస్కషన్. నేముందా చెప్పండి. తలుపులు తెరిచి ఉన్నా. ఇప్పుడు మావాడు చెప్పిండు తలుపులు తెరిస్తుంటే ఇది. మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకా కూడా నీ పట్ల అభిమానం ఉన్న ముఖ్యమంత్రి వారిని, యువనాయకుడివి, ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒక నేషనల్ పార్టీలో గెలిచి ఈరోజు మీరు సింహాసనంపై కూర్చున్నారు. గొంతెమ్మ కోర్సు కాదు. ఒక కార్మికుడు ఆర్టీసీ రక్షణలో ముందుండి కొట్లాడితే తప్ప ఆస్తులు పోతున్నాయి, భూములు పోతున్నాయి, డిపోలు పోతున్నాయి, ప్రైవేటీకరణ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? ఈ హడ్డా మాది. మా శ్రమశక్తితో ఈ భూములను కొన్నారు. మేం చేసిన ఫైనాన్స్తో ఈ డిపో నిర్మాణాలు జరిగినాయి. మేము ఇచ్చినటువంటి పైసలు, ప్రజల నుంచి వసూలు చేసి ఇచ్చినటువంటి పైసల్లో బస్సులు కొన్నారు. తెలియదా మీకు? 1932లో ఎన్ని బస్సులు, 1952లో పాలసీ మ్యాటర్ వచ్చినాక ఎన్ని బస్సులు? 23,000 బస్సులు ఈ 2 రాష్ట్రాల్లో. 1,20,000 మంది. అంటే ప్రపంచంలో ఏ కార్ఖానలో లేరు. ప్రపంచంలో ఇంత మెరుగైన రవాణా రంగం ఏది లేదు. మేం కాదా? మా శక్తి లేదా? మా రక్తం లేదా? మా జ్ఞానం లేదా? నువ్వు ఇచ్చిన రూట్లో బస్సులు నడిపించి మేము డబ్బులు తీసుకురాలేదా? మీ ఇంట్లో నుంచి ఇస్తున్నారా? అబద్ధాలు మినిస్టరు. ఓవ్వా ఇజ్జత్ పోతుంది అబద్ధం ఆడితే. ఏం మినిస్టర్ అయ్యా నువ్వు? విద్యార్థులకు నాయకత్వం ఇదే వహించినవా? ఇడ్లీ పిల్లేసుల వాళ్లకు గడ్డి తినిపించినవా నువ్వు? మోసగాడిని మాటలు మాట్లాడకు. బేషరతుగా జేఏసీని ఆహ్వానించు. సమస్యలపై సుదీర్ఘమైనటువంటి చర్చ పెట్టు. సమ్మెను విరమించడానికి ఐఎమ్ రెడీ. లేకపోతే కార్మికుల తడాక 55 రోజుల్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాం. దయచేసి చెయ్యండి. మా బాధలు ఆలోచించండి. మా పొట్టగొట్టకండి. మేము మీకు ఏదో చేయని అడుగుతలేం. ఆస్తి రక్షణ, బస్సుల రక్షణ, ప్రభుత్వమే ఆర్టీసీని కొనాలి, ప్రభుత్వంలోని ఆర్టీసీని మీరేం చేయాలి, సమాన వేతనం కావాలని చెప్పి మాత్రమే కోరుతున్నాం.